హాయ్ ఆల్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారప్పొడి అండి నా స్టైల్లో. నేను మంత్లీ వన్స్ ప్రిపేర్ చేస్తాను. మునగాకు శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టేసుకున్నాను ఫ్యాన్ కింద. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు, 1 స్పూన్ ఆఫ్ మినపప్పు, హాఫ్ కప్ ఆఫ్ నువ్వులు, 1 కప్ ఆఫ్ పల్లీలు, హాఫ్ కప్ ఆఫ్ ధనియా. తర్వాత కారం మిరపకాయలు వేసుకోలేదు, నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, పసుపు, వెల్లుల్లిపాయలు 2, కరివేపాకు, చింతపండు నేను వేయనండి, మీకు చూపిస్తున్నాను కానీ పెట్టాను అక్కడ. నేను వస్తే ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటాను, మ్యాంగో పౌడరు. సమ్మర్ వచ్చినప్పుడు మ్యాంగోస్ నేను డ్రై చేసుకుని పౌడర్ చేసి పెట్టుకుంటాను. సో నేను ఇలాంటి కారపొడులకి అదే వాడతాను, చింతపండు వాడను. తర్వాత ఏట్ల కట్లకి విడివిడిగా అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేయకూడదు. ఆయిల్ వేసి డ్రై రోస్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక 15 డేస్కి 10 డేస్కి కొంచెం నూనె వాసన కింద ఖరాబ్గా అనిపిస్తుంది. ఇదైతే మీకు 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. మాకైతే 15 డేస్కి అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో పల్లీలు, నువ్వులు అన్నీ ఉన్నాయి కాబట్టి, ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది, ఉప్మాలో చేసుకోవచ్చు, రైస్లో వేసుకుని తినచ్చు, అన్నిటికీ చాలా బాగుంటుందండి. తర్వాత నేను ఒకదాని తర్వాత అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను. నువ్వులు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ అయిన తర్వాత నేను హాఫ్ స్పూన్ ఆఫ్ ఇంగువ వేసుకున్నానండి. అది కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత శనగపప్పు, మినపప్పు కూడా త్వరగా వేపుకున్నాను. అవి కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఏదైతే కడాయి స్టవ్ ఆపిందో కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఉప్పులో ఏమన్నా తేమ ఉన్నా పొడి పాడవకుండా ఉంటుందని చెప్పేసి అన్నీ మిక్సీ తిప్పుకుంటూనేనండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.